జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తబంధులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించిన ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకుంటున్నాం కదండి. అందులో ఈరోజు మనము వీడియో చేసుకోబోతున్నాము శ్రీ గురుదత్త ప్రభులకు జయం జయము. అయితే దత్తబంధులందరూ మీకు కూడా నమస్కారం అండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఫస్ట్ మాట్లాడుకుందామండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ. నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటా అండి, మీరు వినండి, గుర్తు తెచ్చుకోండి. దత్తార్పణం. జయ గురుదత్త. అయితే శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, నిరాకార తత్వము, పరమాత్మ అని చెప్పిన కదండి, అది సత్యము. దాన్ని గట్టిగా పట్టుకోండి. నిన్న మీకు చెప్పిన విషయాలు గిర్నార్ పర్వతంలో జరిగినాయి, కొన్ని జస్ట్ 0.01% చెప్పిన నేను. ఇంకా మనం మళ్ళీ వీడియోలో చాలా చెప్పుకుందాం. మన సాధనలో భాగంగా కొంచెం మన క్షేత్రాల గురించి కూడా, శ్రీ గురుదత్త ప్రభుల గురించి కూడా చెప్పుకుంటూ సాధనలు కూడా మనము వచ్చే వీడియోలో, అంటే రాను వచ్చే వీడియోలో మొదలు పెట్టుకుందామండి. మనం శ్రీ గురుదత్త ప్రభుల గురించి కొన్ని మీకు చెప్తా అండి నేను. అయితే నేను చెప్పిన కదండి, నేను ఇక్కడ కూర్చుండే వరకు కూడా నాకు ఏం మాట్లాడాలో తెలియదండి. నేనేం ప్రిపేర్ కాను. శ్రీ గురుదత్త ప్రభుల ఆలోచనతోనే, ఆయన ఇచ్చిన ప్రేరణతోనే, ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతోనే నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. దత్తార్పణం. జయ గురుదత్త. ఇందులో ఇప్పటివరకైతే నేను చెప్తున్నా ఒక విషయం అయితే ఉంది, ఇప్పుడే గుర్తుకొచ్చిందండి. నిన్న నేను అనుకోకుండా 11 గంటల సమయంలో, అంటే ఫస్ట్ నేను మార్నింగ్ చూసిన ఒక వీడియో పోస్ట్ చేశారండి. ఎవరో శ్రీపాద శ్రీ వల్లభ ప్రభువుల చరితామృతం చింపివేసిండు ఒక పీఠాధిపతి అని చూసినా పట్టించుకోలేను. తర్వాత 11 గంటలు చూస్తే అది 7,000K వ్యూస్ వచ్చినాయండి దానికి. అంటే వాళ్ళ టార్గెట్ వ్యూస్ 7,000 మంది చూసిండ్రు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. 7,000 మంది చూసిండ్రు నిన్న రాత్రి 11 గంటలకు. ఓకే అండి. అయితే శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారం అని అందరికి తెలిసిన విషయమే. అది నమ్మాలంటే ఒక వ్యక్తికి కొన్ని వేల కోట్ల, మినిమం కొన్ని వందల కోట్ల పుణ్యరాశి పడి ఉంటేనే శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, శ్రీ గురుదత్త ప్రభుల అవతారం అని నమ్మగలుగుతారట. ఇది శ్రీపాద శ్రీవల్లభ ప్రభు చెప్పిన విషయం. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు కంటిన్యూషన్ ఏంటంటే, దాంట్లో మనం ఆ వీడియోలోకి వెళ్తే వాళ్ళు ఎవరో పెట్టిన వీడియో, శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు చరితామృతం గురించి వాళ్ళు వివరిస్తూ అక్కడక్కడ మాట్లాడుతూ అలా ఉన్న ఏదో విషయాలు తీస్తూ, అది చాలా నిగూఢమైన రహస్యాలు ఉంటాయండి అందులో. ఆ రహస్యాన్ని తీసి దీనికి దాన్ని ఏమంటారు, ప్రమాణం లేదు అని మాట్లాడుతూ వాళ్ళు చింపివేసిరండి. ఓకే. దత్తార్పణం. మనకు సంబంధం లేదు. చూడము, వినడము అవన్నీ తర్వాత విషయాలు. మనకేం జరగదు. మనకు దత్తయ్య చూసుకుంటాడు, శ్రీపాద స్వాములు చూసుకుంటూ అందరు చూసుకుంటారు. ఓకే. అయితే ఇలా మీకు పాజిటివ్ విషయం చెప్పాలండి. నేను ఎప్పుడూ చాలా మంచిగా ప్రేమగా ఉండాలి దత్తయ్యతోనే. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ, ఆటలాడద్దు, జాగ్రత్త ఉండాలి, ప్రేమ ఫస్ట్ ఉండాలి, తర్వాత భక్తి ఉండాలి, తర్వాత భయం ఉండాలని చెప్పిన. ఓకే. సరే, తారపడం వాళ్ళకి అర్థం కాలేవచ్చు, మనము భక్తులం కాదు. అయితే ఇందులో మనము మంచి విషయాలు మాట్లాడుకుంటాం కదండి. నేనైతే తగ్గి జాగ్రత్తగా ప్రేమగా మాట్లాడతానే అనుకుంటా. ఒకవేళ నాతోనే ఏమైనా మిస్టేక్ జరిగినా క్షమించండి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక నేను ఫాస్ట్గా ఎందుకు మాట్లాడాలంటే, గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడకపోతే వీడియో చాలా లెంతీగా అవుతుంది కదండి. అందుకనే నేను మాట్లాడుతూ, అంటే గ్యాప్ ఇవ్వకుండా ఫ్లోలో మాట్లాడుతూనే ఉన్నా. స్పీడ్ పెంచిన, అంటే మాటల స్పీడ్ పెంచిన. దత్తార్పణం. జయ గురుదత్త. అయితే 7,000 మంది నిన్న 11 గంటల, రాత్రి 11 గంటల వరకు చూసిండ్రండి. 7,000 నేను చూసిన, 7,000K. ఓకే. దత్తార్పణం. అయితే 7,000 మందికి శ్రీపాద శ్రీవల్లభ నామము, శ్రీ గురుదత్తుల నామము చేరిపోయింది కదండి. పలికింది కదా. దత్తార్పణం. విన్నారు కదా ఎట్లుంది దత్తాప్రభుల మహిమ. విన్నారా? అది వాళ్ళు ఏదో అనుకుంటారండి, వ్యూస్ వస్తున్నాయి మాకు, ఏమొస్తున్నాయి అని. ఇవన్నీ ఆల్రెడీ శ్రీపాద శ్రీవల్లభ ప్రభు చెప్పినవన్నీ. నా గురించి ఇట్లా మాట్లాడుతారు ఇక ముందు,
ప్రమాణం అడుగుతారు, నన్ను తక్కువ చేసి అంటే క్రిటిసైజ్గా మాట్లాడతారు, ఎన్నో చెప్పిండండి, అందులో ఉన్నాయన్నీ. అయితే 7,000 మందికి వీళ్ళు ఏం చేసిర్రో మనకైతే తెలియదు. తార్పణం చేరింది కదా, నామం అయితే డిస్కస్ చేసుకున్నారు కదా, కనీసం ఏ రకంగా పేరైతే వలికిరు కదా, తార్పణకి మనకు సంబంధం లేదు. ఎట్లుందండి, ఒకటి ఉంటుంది దత్త అయ్యేది మహిమలు. 7,000 మందికి వాళ్ళు ఏదో అనుకో చేసేది చేరిపోయింది. ఇక తర్వాత ఎట్లుంటుంది, అందులో ఎంతమంది ఆ బుక్ని తీసుకొని, ఇప్పుడు నేను చెప్తున్నా, రోజు చెప్తున్నా మీకు చదవండి చదవండి అని, వాళ్ళు ఏం చేసారో బుక్ తీసుకొచ్చి చూపెట్టి శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం చూపెడుతూ, పీఠాపుర సంస్థానం వారిది అని చూపెడుతూ, వాళ్ళు ఏమేమి విషయాలు ఉన్నాయో అవన్నీ చెప్పుతూ చించేసిండ్రు. అంటే హిందూ బంధువులు దత్త బంధువులకు ఎంత కోపం వస్తుంది, ఇంకెంత ప్రేమ పెరుగుతుంది కావచ్చు. ఇది ఉంటుందండి, దత్తార్పణ ఇట్లా జరుగుతాయి. ఇది జరిగిందండి. అయితే దాంట్లో ఒక విషయము వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే బలి గురించి మాట్లాడినండి. అయితే ఆల్రెడీ శ్రీపాద వల్లభులు చెప్పిండ్రు, ఎక్కడ కురువాపురంలో ఉన్నప్పుడు చెప్పిన విషయం. ఎవరైనా మేకను కానీ ఒక జీవిని కానీ, అంటే మేక గురించి వచ్చింది డిస్కషన్, వేరే జీవుల గురించి కూడా వచ్చింది. అయితే బలి ఇస్తే ఆ బలి ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఆ ఋషి ప్లేస్లో కూర్చుంటాడో ఆ వ్యక్తికి చాలా పుణ్య శక్తి, చాలా జ్ఞానం, చాలా పవర్ ఉన్న వ్యక్తి అయి ఉండాలి. ఎందుకంటే అప్పుడు ఎవరైతే ఆ మేకని కానీ దేన్నైనా బలి ఇస్తారో ఆ మేక పర్మిషన్ తీసుకొని దానికి ఉత్తమ గతులు నెక్స్ట్ జన్మలో ఉత్తమ జన్మ కల్పించేంత కెపాసిటీ ఉన్న ఋషి మాత్రమే ఆ పని చేయాలి. మిగతా వాళ్ళకి చేయలేదు, మిగతా వాళ్ళు చేయదు. ఇది చెప్పింది. అంటే ఆ జీవికి ఉత్తమ గతులు, మేక తర్వాత మంచి జన్మ ఏందో ఆ జన్మ ఇప్పించే కెపాసిటీ ఋషి మాత్రం చేయాలి. ఇది పద్ధతి అండి. ఇక ఇంతకన్నా మనం మాట్లాడుకోకూడదు, మనకు అవసరం లేని విషయం ఇది. శ్రీ గురుదత్త ప్రభుల గురించి మాట్లాడుకుందాం, శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు గురించి మాట్లాడుకుందాం. శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు ఎవరు వచ్చినా మంచి చేసిండండి వాళ్ళకు. అలాంటి గ్రంథాన్ని మనము తెలియక ఏదో మీకు అర్థం కాకపోతే మనం ఏం చేయలేమండి. విషయం అర్థం కాలేదు, 3-4 సార్లు చదవాలి, ఎవరైనా పండితులు అడగాలి. ఇది పక్కకు పెట్టి మీరేదో అందులో ఉన్న విషయము నాకు అర్థం కావట్లేదు, ఇది కరెక్ట్ కాదు అంటే ఇక దానికి ఎవరేం చేస్తారండి. అయితే అతను, నేను పేరు ఎందుకు చెప్పాలంటే మనం ఒకరిని క్రిటిసైజ్ చేసి ఒకరి తప్పుగా ఒక ఆత్మలను, ఒక వ్యక్తినే, ఒక జీవినే బాధ పెట్టద్దనే వ్యక్తిని నేను, నా మెంటాలిటీ. ఇక వారి పేరు తీసుకొని మనం ఎందుకు తక్కువ చేసి మాట్లాడండి వాళ్ళని, కాబట్టి నేను చేయదలుచుకోలేదు, మీరు క్షమించండి. అయితే ఆయన ఏమంటుండంటే కాంచీపీఠం వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, కాంచీపీఠం అంటే మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ నాకు జరిగిన ఉదాహరణ చెప్తా వినండి. దత్తప్రభు ఇచ్చిన ప్రేరణతో మేము కాంచికి వెళ్ళామండి, ఫ్యామిలీతో పిల్లలు మేము అందరం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత విజేంద్ర సరస్వతి స్వామి గారిని కలిసినము. కాంచీపీఠము ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ విజేంద్ర సరస్వతి స్వామికి మేము తెలుసు. మేము మాట్లాడుతూ మాకు లాకెట్స్ ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు, నాకు రుద్రాక్ష ఇచ్చిండండి, జరిగింది. అయితే ఏం చెప్పిండు తెలుసా, మాకు శ్రీ గురుచరితామృతం పారాయణం వేసుకోమని చెప్పిండు. విజేంద్ర సరస్వతి స్వామి చెప్పిండు పబ్లిక్లా, సీక్రెట్ కాదు. సరే అంటే ఇప్పుడు శ్రీ గురుచరితామృతము ఇక కాంచి గారు ఒప్పుకున్నట్టే కదా, నేనే ప్రత్యక్ష సాక్షి, ఇంకెవరు కావాలి, ఒప్పుకున్నారు. అంటే ఎందుకు అంటున్నట్టే మాట, శ్రీపాద శ్రీవల్లభ ప్రభు శ్రీ గురుచరిత్రలో 3 అధ్యాయాలు ఉంటాయి శ్రీపాద స్వామి గురించి. పూర్వాపంలో జరిగిన మహిమలు ఉంటాయి, ఒక చాకలి వాడిని రాజుని చేసిన మహిమ ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ అందులో ఉండగా మీరు ఎవరండి మాట్లాడలేదు ఎందుకు, తెలుసుకోవాలి కదండి. నాకు మిడిపిడి జ్ఞానం పాయింట్ ఏదో చిన్న హెడ్డింగ్ మాట్లాడుకొని హెడ్డింగ్ పట్టుకొని ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది మాట కరెక్ట్ కాదు. మంచి జరిగింది అంటే నేను వాళ్ళను ఏదో అపరార్థాలు ఇప్పుడు అట్లని కాదు, కానీ కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. కానీ వాళ్ళు చేసిన విషయం ఏంటంటే విషయం అయితే వెళ్ళింది, 11,000 మంది 7,000 మంది చేరింది దత్తార్పణం. అలా చాలా పెద్ద విషయాలు ఉన్నాయండి, బాగా ఏమంటున్నా బాగా నిగూఢమైన రహస్యాలు ఉంటాయి, మనకు అర్థం కావు. శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు సంపూర్ణ యోగావతారం అండి. యోగులకే అర్థమవుతుంది, మనకి ఎట్లా అర్థమవుతుంది చెప్పండి. వాళ్ళ తాతగారు పెద్ద యోగి ఆయనే, భరద్వాజుడు ఆయనే. అట్లాంటిది వాళ్ళకి అర్థం కాలే, వాళ్ళ చుట్టాలకు అర్థం కాలే, వాళ్ళ నాన్నగారికి అర్థం కాలే. వాళ్ళ నాన్నగారు ఎవరు అండి, వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో వంశపారంపరంగా కాలాగ్నిశమన దత్తుని విగ్రహం ఉందండి వాళ్ళ ఇంట్లో.
వాళ్ళు కాలాగ్ని శంభున దత్తుని ఉపాసకుడు అప్పల రాజశర్మ గారు ఆ మధ్యాహ్నం డైలీ కాలాగ్ని శమన దత్తుని పూజ చేసి శ్రీ గురుదత్త ప్రభులతో రెగ్యులర్గా మాట్లాడేవాడు అప్పల రాజశర్మ గారు, శ్రీపాద శ్రీవల్లభుల వారి తండ్రి. అంత పెద్ద ఆయనకే శ్రీపాద శ్రీవల్లభుల ప్రభు తత్వం తెలియలేదండి. తర్వాత తెలిసింది. ఆయన ఎవరికి తెలియనియాడు అండి, అంత ఈజీ కాదు. సరే ఇంత మాట్లాడుతున్నారు కదండి. ఇప్పుడు పిఠాపురంలో శ్రీ గురుదత్త ప్రభుల స్వయంభూ దత్తాత్రేయ భగవాన్ టెంపుల్ ఉందండి. అది ఎందుకు చెప్తలేరు మరి? అది ఎందుకు వచ్చింది తెలుసా వాళ్ళకి? తెలుసా? అక్కడ స్వర్ణపీఠికాపురం ఉన్నది తెలుసా? అక్కడ పూర్వాహుతిక మాత శక్తిపీఠం ఉన్నది చెప్తలేరు ఎందుకో? వెంకటేశ్వర భగవాన్ గురించి చెప్తలేరు ఎందుకో? పాదగయ క్షేత్రం అని చెప్తాడు ఎందుకో? పాదగయ క్షేత్రం గొప్పతనం ఏంటి చెప్తలేరు? ఇది ఏంటండి ఇప్పుడు మరీ వేరే రకంగా ప్రచారాలు చేసుకుంటూ పోతే వచ్చేది ఏమున్నదండి? పాపాలు కూడా కట్టుకోవడమే. నేను ఈ ఒక్క మాట అనగలుగుతా, అంతకు చేయలేదు. తార్పణం మనమేం చేయలేమండి. ఇది కరెక్ట్ కాదు. చాలా పెద్ద క్షేత్రం అది. పాదగయా క్షేత్రం అండి. 3 గయాలు ఉంటాయి. పాదగయ, నాభిగయ, గయ. ఇవన్నీ అక్కడ ఉంటాయండి. పెద్ద క్షేత్రము. తెలియకపోతే తెలుసుకున్న వాళ్ళు చెప్పాలే. అయితే ఇప్పుడు పెద్ద పీఠాధిపతులు వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడతలేరు అంటే అందుకే మనము ఏదో మాట్లాడని వాళ్ళు దిగి వాళ్ళ కింద తగ్గి మాట్లాడరు, మాకు తెలుసు. ఇప్పుడు కాంచిల్నే శ్రీపాద శ్రీవల్లభ ప్రభు 16 అడుగుల కాంస్య విగ్రహం స్థాపించు వాళ్ళు ప్రొడక్షన్ కొరకని వల్లభానందమయ మాతతో చెప్పి చేపిస్తుంది కదండి. మరి అది విజయేంద్ర సరస్వామి తెలియకుండా జరుగుతుంది కాంచిలో. ఎందుకండి ఇవన్నీ వ్యూస్ కొరకు తప్పండి. మరి హిందువులో ఉండి మనమే మన వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అదేదో విషయం ఉంటే మీరేమని ఉంటే పెద్దవాళ్ళ దగ్గర మేము మాట్లాడండి. ఆయన ఎవరు వచ్చిన వాళ్ళు ఆయన పెద్ద ఆయన అని మీరు ఎట్లా అనుకుంటారండి? అతని గురించి ఇస్తూ బాగా నెగిటివ్ ఉంది సమాజంలో. బాల సాంప్రదాయంలోనే అంటే సన్యాస సాంప్రదాయంలోనే సన్యాసులు గంధమే పెట్టుకోద్దట. మరి గంధం పెట్టుకుని తిరుగుతాడు ఆయన. ఓన్లీ విభూతి రాసుకోవాలట సన్యాసులు. త్యాగం. సన్యాసం అంటే త్యాగమే కదా. మరి గంధం అంటే భోగం అవుతుంది. అది తారపురం జగరుత. ఇది విషయం అండి. వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు. ఇక మనకు అవసరం లేదండి. దత్తయ్య చూసుకుంటాడు. అయితే ఇప్పుడు మనము మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే శ్రీ గురుదత్త ప్రభుల గురించిన మనము జ్ఞానంలో భాగం ఇవన్నీ మాట్లాడుకోవడం. మనము శ్రీ గురు చరితామృత చదువుకుంటూ శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృత చదువుకుంటూ మనకి ఎంత అర్థమైందో తీసుకొని దాన్ని గెయిన్ చేస్తూ ఇంకా 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 చదువుకుంటూ తీసుకోవాలండి. ఇక లేదు అంటే మీకు కొద్దిగా అర్థం కాకుండా మన పారాయణ ఓం దత్త ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, అవి వినండి. ఎందుకంటే కనీసం వినడము అంటే ఏంటంటే రిలాక్స్ మోడ్కి వెళ్ళిపోతాం అన్నట్టు. చదవడము అనేది అదొక పద్ధతి, వినడము ఒకటి. ఇవన్నీ చేస్తూ ఉంటే శ్రవణం అంటే మీకు వచ్చే ఫలితం అనేది సమానం ఉంటాయండి. అయితే చేయండి. అది ఇంకో విషయం ఏంటంటే అండి, నేను ఒక చిన్న విషయం చెప్పబోతున్నా. చిన్న విషయమే కాదు, మొదలు పెట్టండి. ఒక పెద్ద విషయమే, చాలా పెద్దది. కానీ మొదట అంటే ఒక మంచి రోజు చూసుకొని, నేను ఫాస్ట్గా అందుకే చెప్తున్నా అంటే వీడియోలు ఇంటికి అవుతాని. ఒక మంచి రోజు, ఈరోజు సోమవారము, రేపు మంగళవారము, మీ ఇష్టం. మీకు మంచి రోజు ఏ రోజు మంచి రోజు, మీ ఇష్టదైవం రోజు మంచి రోజు అయినా పర్లేదు. అయితే ఏం చేయాలంటే ఫస్ట్ నేను చెప్తా ఇనిషియల్గా అంటే కొద్దిగా స్టార్టింగ్గా ఏం చేయాలంటే మీరు ఫస్ట్ చేయాల్సింది నార్మల్ వ్యక్తులకు చెప్పిన విషయం చెప్తూ మిగతాది నేను చెప్తా. పొద్దున 4 గంటలకు లేవండి. అలారం పెట్టుకొని అయినా పర్లేదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందు పెట్టుకొని కాలు చేతులు కడుక్కొని 4 గంటలకు కూర్చోండి. సైలెంట్ స్టేట్ ఇట్లా కూర్చొని 4 గంటలకు, ఓకే అండి, 4 గంటల నుండి 4 గంటల నుంచి 4:50 నిమిషాల వరకు కూర్చోండి. సైలెన్స్ ఓన్లీ స్ట్రేట్గా ఒక దారంలో ఇట్లా కూర్చోవాలి. ఓన్లీ స్ట్రేట్గా కూర్చోవాలి. తర్వాత మళ్ళీ పడుకోండి. కనీసం ఒక 30 మినిట్స్ అని కూర్చోండి. అది చూడండి. తర్వాత మీకు ఏం జరుగుతుందో చూడండి. జస్ట్ కూర్చోవడం నేర్చుకోండి. ఫస్ట్ అయితే లేవడము కూర్చోవడం నేర్చుకోండి. ఆ 4:50 నిమిషాలు కూడా అలారం పెట్టుకోండి. 50 కళ్ళు మూసుకొని కూర్చోండి. ఆ 50 నిమిషాలు అయిపోయి అలారం పోయినాక ఆఫీస్ అని పడుకోండి. ఆ పడుకున్న తర్వాత కూడా మొత్తం మీది ధ్యానం అయిపోతూ ఉంటుంది. ఇది విషయం అండి. ఇంకొక విషయం ఏంటంటే ఇది నార్మల్ వ్యక్తులకండి. ఒకవేళ ఉపదేశం ఉంది, ఏదో నామస్మరణ చేయగలుగుతా అంటే నామస్మరణ చేసుకుంటూ కూడా కూర్చోవచ్చు. దాన్ని ఏమంటారు, ఉపదేశం ఉండి మంత్రోపదేశం ఉన్న వాళ్ళు మంత్రం చేసుకుంటూ కూర్చోవచ్చు. సేమ్ 50 మినిట్స్ 50 నిమిషాలు అంతే. కూర్చొని చూడండి. ఒక
మీరు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. అది కూర్చొని లేవడము కూర్చోవడం అలవాటు చేసుకోండి. ఇంకా ఎవరైనా అంటే ఇంకా ఇంకా అంతకన్నా మంచిగా చేసేవాళ్ళు ఎవరైనా ఇంకొక స్టెప్ వేస్తారని కూడా స్నానం చేసి కూర్చోండి, దేవుడి దగ్గర కూర్చోండి. అగరబత్తి ఏం పెట్టాల్సిన అవసరం లేదు, కూర్చోండి. కళ్ళు మూసుకొని కూర్చోవాలి ఖచ్చితంగా 50 minutes, కనీసం 30 minutes ప్రాక్టీస్ చేయండి. ఈ తర్వాత నేను మళ్ళీ ఏం చేయాలనేది మీకు చెప్తాను. నేను దానికి కొన్ని ఉంటాయండి. ఆ ఉపదేశం ఉన్న వాళ్ళు ఆ మంత్రం జపం చేసుకుంటూ కూర్చోవచ్చు. 3 daysలోనే మీకు తేడా కనిపిస్తుంది, మీకు అర్థమవుతుంది. మీకు అది మొదలు పెట్టండి, ఇట్లా చేయండి. మీకు జరిగే విషయాలు మీరు నేను మనం మెయిల్ ఐడిలో కనీసం డిస్కస్ చేసుకుందాం. ఇది ఒక విషయం చేయండి. దత్తప్రభు ఈరోజు మనకు ఇచ్చిన ఆజ్ఞ అండి ఇది చేస్తూ ఓపిక ఉన్న వాళ్ళు పారాయణం వినండి. దగ్గరికి వస్తుంది దత్త జయంతి కాబట్టి వినండి, పారాయణం చేయండి. ఇంకా చేయగలిగే వాళ్ళు ఫస్ట్ చేయడం ముఖ్యము, లేదు అంటే వినడం ముఖ్యం. శ్రవణం పఠనం ఫలితం సమానం. ఇది చేసుకోండి. ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్త చేసుకొని వెళ్తూ ఉంటే మన ఇతిబాధలు ఆటోమేటిక్గా తీరిపోతాయండి. శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన ఆజ్ఞ ఇది. మీరు చేయండి. ఇంకా ముందు ఏం చేద్దామో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వేరే వాళ్ళ విషయాలు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మనలా మిమ్ముల అంటే నాకు తెలిసిన దత్త బంధువులను, నా ఆత్మ బంధువులను, హిందూ బంధువులను కొందరినన్నా మంచిగా తీసుకెళ్ళాలి, కనీసం కొంతనైనా శుద్ధి చేయాలన్నదే శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన నాకు ఆశీర్వాదం అండి. అది నేను చెప్తున్నా. కొంతమంది అయినా మంచి మార్గంలో పాజిటివ్ ఎనర్జీతో వెళ్తూ మంచిగా తయారై ఏ ఆత్మను నిందించకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళాలన్నదే ఆయన ఇచ్చిన ఆజ్ఞ, ఆయన ఇచ్చిన ప్రేరణ, ఆయన ఇచ్చిన పర్మిషన్. నేను చేస్తున్నా, చేయగలుగుతా. దత్తప్రభు దయ వల్ల ఇంకా కూడా చేస్తా. మీరు ఈ విషయం మాత్రం పట్టుకొని ముందుకెళ్ళండి. ఎవరిని ఏమనకుండా, ఏ జీవిని కూడా హింసించకుండా, వెనకాల కూడా మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుందండి. రాను రాను మనకు అద్భుత ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఏందో, మన దేవుడు ఏందో, మన ఫ్యామిలీ ఏందో మంచిగా ఉండాలి, ఇంకొకరికి మంచి కోరాలి. అంతే. మంచి కోరాలంటే నువ్వేదో వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వమని నేను చెప్తలేను. చెడు కోరకుండా అయిపోయాయి. నాకు అవసరం లేదు, నాకు తెలియదు విషయం. ఓకే దత్తార్పణ అర్థం కాలేదు, దత్తార్పణ అయిపోయాయి, సరిపోతుంది. ఎవరైనా మాట్లాడుకుంటారా, చాడీలు చెప్పుకుంటారా, ఎవరైనా మాట్లాడుకుంటారా, దత్తార్పణ అంతే, ఇంకేం అవసరం లేదు. ఇంతే మాట్లాడండి, ఇంతే ఉండండి కూల్గా. మీరు మార్నింగ్ మాత్రం అదొక ప్రాక్టీస్. ఏ రోజు మంచి రోజు, మీ ఇష్టదైవం రోజు మంచి రోజు ఏ రోజు అన్నది రేపటి నుంచి, రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయండి. నేను చెప్పేది మాత్రం అది. ఒకవేళ మీకు లేదు, నాకు ఇష్టదైవం ఉంది, టైం ఉంది, నాకు నేను చేసుకుంటా, గణేషుని ఇష్టం, బుధవారం రోజు బాగుంటుంది అనుకుంటే మీ ఇష్టం. కానీ నేనైతే చెప్పేది మార్నింగే అలారం పెట్టుకోండి. ఒక 5 to 10 minutes ముందు పెట్టుకోండి. 350 minutes లేవండి. 4 నుంచి వెళ్ళి 450 మధ్యలో కూర్చోండి అంతే, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇంకా లేదు అంతసేపు కూడా కష్టమైంది అనుకుంటే అరగంట కూర్చోండి, 4 to 4:30. 50 minutesలో అరగంట అయినా ఓకే. ఇది కూర్చోవడం అంతే. మీరు అది ధ్యానం అయిపోతుంది, కూర్చోవడం. తర్వాత ఏం చేయాలనేది మీకు చెప్తాను నేను. ఇక ఉపదేశం ఉన్నవాళ్ళు ఉపదేశం మీరు జపం చేసుకోవచ్చు. ఇది ఇంతే అండి. ఈరోజు మనం మాట్లాడుకోవడము అంటే పర్మిషన్ లేదనుకుంటా. నాకు కూడా ఏంటంటే మరి చెమటలు పడుతున్నాయి, ఏమైందో తెలియదు. దత్తప్రభు ఆపమన్నట్టు అర్థం ఇది. కాబట్టి ఇది ఒకటి చేయండి. శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదం కొరకు మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. మనము ఇంకా చాలా గొప్ప గొప్ప విషయాలు, చాలా నిగూఢమైన రహస్యాలు ఇంకా మాట్లాడుకునే చాలా ఉన్నాయి. మనం మాట్లాడుకుందాం. ఓం దత్త ఛానల్ ఒకసారి మొత్తం రివర్స్ మొత్తం చేసి స్టార్టింగ్ నుంచి చూడండి. అందులో వీడియోలు మంచి మంచి వీడియోలు ఉన్నాయండి. అంటే నేను చెప్పినవి కాదు, అంటే నేను క్రియేట్ చేసిన ఆయన దత్తప్రభు చెప్పించినే. ప్లస్ ఇంకోటి ఏంటంటే పారాయణం ఉంది కాబట్టి పారాయణాలు చూడండి. మీరు ముందుకెళ్ళండి. శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదం పొందండి. పొందే కొరకు ప్రయత్నం చేయండి. మీకు లేదన్నట్లేను, ఉన్న ఆశీర్వాదాన్ని పెంపొందించుకోండి, ఇంకా పెద్దగా ఎక్కువ చేసుకోండి. దత్తా అయ్యా దత్తయ్య అంటేనే మనకు రిలాక్స్ అయిపోయేంత రిలాక్స్ తీసుకొచ్చుకోవాలి. మన ఆత్మకు, మన మనసుకు, మన శరీరానికి, మన ఫ్యామిలీకి, వీలైతే మన దత్తబంధువులందరికీ. ఇగో ఇట్లన్నీ చేసుకోవాలండి. చేసుకునే మనం వచ్చిందండి ఫస్ట్ మనం ఆత్మ శుద్ధి చేసుకునేది అందుకండి. శుద్ధి చేసుకొని కాస్మిక ఎనర్జీ నింపుకునేందుకు వచ్చినాం. దాన్ని మర్చిపోవద్దు. అది మర్చిపోతే మనము కిందికి దిగజారిపోయినట్టు అవుతుందండి. మర్చిపోవద్దు, దాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి. దాని కొరకు నేను ఇప్పుడు చెప్పే ఈ సాధన మార్గం మార్నింగ్ చేయండి.
ఇది నిగూఢమైన రహస్యమే, కానీ దత్తయ్య ఉన్నాడు, ఆయన చెప్పిస్తున్నాడు కానీ నేను చెప్తున్నా. నేను ఎవరికి భయపడవు, ఎవరో ఏమో చేస్తారు, ఎవరో ఏమో అంటారు, ఎవరో నన్ను క్రిటిసైజ్ చేస్తారు అని నేను ఆలోచించి మాట్లాడడం లేదు. నాకు అవసరం లేని విషయాలు అవన్నీ దత్తయ్య చూసుకుంటాడు. ఎవరు నన్ను మాట్లాడినా, ఇంకెవరిని మాట్లాడినా ఆయన చూసుకుంటాడు. మనం ఏం చేయగలం? దత్తార్పణం మీరు చేయండి ప్రశాంతంగా. ఈ సాధన మొదలు పెడదామన్నా కదండి, ఈరోజు మనకైతే పర్మిషన్ వచ్చింది, అది చేయండి. అది చేసినాక ఆ తర్వాత ఏం చేయాలి, ఏం చెప్పిస్తాడో దత్తప్రభు నాతోని అది మీకు చెప్తా. అప్పుడు మీరు ఆయనే గురువు మనకు. శ్రీ గురు దత్తప్రభులు నా ద్వారా దత్తయ్య దత్త అని అనుకునే వాళ్ళు ఎవరికైనా గురువు శ్రీ గురు దత్తప్రభులే. వారు ఇంతకుముందు ఎవరైనా ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఉంటే వారికి పరమ గురువు అవుతాడు. అందరికి పరమ గురువే. ఎవరు ఉపదేశం తీసుకున్న వాళ్ళ గురువును కూడా పక్కవే మనము మర్చిపోవాల్సిన అవసరం లేదు, ఆయన గురువే. ఈ చేసే విషయం ఆయన కూడా చెప్పండి, ఇది సంగతి మరి నేను అని చెప్తే ఆయన ఏం నాకు తెలిసి అవాయిడ్ చేయద్దు అన్నాడు, చేయమంటాడు. శ్రీ గురు దత్తప్రభు పరమ గురువు అవుతాడు. ఇది విషయం అండి, చాలా గోప్యమైన విషయం. నేను పెద్ద విషయమే చెప్పినా మనకు అవసరమైన వ్యవహారం అండి. ఎవరో ఏమో అనుకుంటారన్న విషయాలు చూడకండి. పాజిటివ్గా అంటే ప్రశాంతంగా తయారు కండి. ఈ ప్రశాంతంగా తయారు కావాలంటే మీరు నేను చెప్పిన మార్గం, ఇప్పుడు చెప్పిన విషయం కూర్చు చేయండి, మీకు అర్థమవుతూ ఉంటుంది. అయితే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి. నేను ఆ నియమాలు అనేది మళ్ళీ నేను దత్తప్రభు ఇంకా వేరే చెప్పించేది ఉంటుంది, అప్పుడు నేను చెప్తా. ఇప్పుడైతే కూర్చోవడం మట్టికే మీ పని. అయితే ఇందులో కొన్ని చెప్తా ఇనిషియల్గా. అంటే ఆ కూర్చున్న తర్వాత ఏమేమి వస్తాయో, ఏమేమి జరుగుతుంది అన్న విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని దూషించవద్దు, ఎవరిని ఆశీర్వదించవద్దు, ఎవరిని మీరు తూలనాడవద్దు. అంటే వెనకాల కూడా మాట్లాడకూడదు. అట్లా ఉంటే మీకు కంటిన్యూ అవుతుంది. అట్లా ఉంటేనే మీరు కంటిన్యూ కాగలుగుతారు సాధన మార్గంలో. శ్రీ దత్తప్రభుల సాధన మార్గం అది, నేను చేసినది కాదండి. ప్రతిదీ అనేదే. అందరికీ సాధన మార్గం, జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం, యోగ మార్గం ప్రతిదీ శ్రీ గురు దత్తప్రభులు ఇచ్చిన భిక్షేనండి. కాబట్టి మన దాకా వచ్చింది అని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన ఇచ్చింది అన్ని. శ్రీ విద్య ఆయన ఇచ్చిందే, త్రిపుర రాష్ట్రం ఆయన చెప్పిందే. శ్రీ విద్య, మహావిద్య, దాని ఏమంటారు యోగ విద్య, ప్రతిదీ ఆయన ఇచ్చినవే. కాబట్టి మనం అందుకే పరమగురువు అంటున్నాను నేను. అయితే ఇప్పుడు మనం చేస్తూ ఉంటే ఈ నియమాలు పాటించాలి. రాను ఇది నేను చెప్పేది మీరు ఇతరులకు మీరే చెప్పగలుగుతారు మీ అనుభవాలు. కాకపోతే అంటే పర్మిషన్ అనేది ఆయన ఇస్తాడు, ఇవ్వండి చెప్పనివ్వడండి. నేను చెప్తాను కూడా కుదరదండి, పర్మిషన్ ఇవ్వడు. ఆయన ఇష్టమే ఉంటుంది, శ్రీ గురు దత్తప్రభుల ఇష్టమే ఉంటుంది. పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఆయన ఇష్టమే ఉంటుంది, మన ఇష్టం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది నేను కాదు, ఆయనే చెప్పిస్తాడు. కాబట్టి మీరు రిలాక్స్ మోడ్లో ఉండి ఈ పని చేయండి. ఇంకేమన్నా విషయం ఉంటే మీకు అర్థం కాకపోతే నాకు చెప్పండి మెయిల్లో. కామెంట్లు ఏమో అంటే కామెంట్ కూడా చేయొచ్చు, కామెంట్లో కూడా. ఇప్పుడు చాలా వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో చేసినారు, వాళ్ళు పెద్ద ఆయన ఎవరో ఆయన డైరెక్ట్ శ్రీ గురు దత్తప్రభులు వచ్చి కుండలి జాగృతి చేసినాడు. కానీ ఎంత గొప్ప విషయం అది, ఎంత అదృష్టవంతుడైనా. అట్లా అమ్మ ఉంది, ఆమె డైలీ జపం చేస్తాడండి. ఎంత అదృష్టం కావాలండి. మనం ఎన్నో జన్మల, ఇదివరకు చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఎన్నో జన్మల వందల కోట్ల జన్మల పుణ్య ఫలము పోగై ఉంటేనే దత్తా అంటామో, ఆయన నామం పలుకుతామో, లేకపోతే పలకలేము. ఇది మాత్రం సత్యం. అట్లాంటిది ఇంకా కనిపించి మాట్లాడుతున్నట్టు అందరూ అదృష్టవంతులు. అందరికీ రావచ్చండి. నేను చెప్పిన పద్ధతులు కొన్ని పాటిస్తూ రాను ఆ పద్ధతులు పెంచుకోవాలి. అంటే ఆ జ్ఞానం పెంచుకొని, ఆ కాస్మిక నాలెడ్జ్ నింపుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. మీ అనుభవాలు మీకు జరుగుతూ ఉంటాయి. నా అనుభవాలు నేను షేర్ చేసినవి సేమ్ కావాలని ఏం లేదు. సరే, నాకు సమయం పట్టింది అనుకుందాం, 3 రోజులు పట్టింది, 10 రోజులు పట్టింది అనుకుందాం. ఒకరికి ఇంతకుముందు చెప్పిన 30 సెకండ్స్ కూడా జరగచ్చండి. ఒకరికి 3 రోజులు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. మనకు మాత్రం అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే అండి, ఇది చేస్తూ ఉంటా అంటే ఫస్ట్ రిలాక్స్ అవుతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ నేనేమంటున్నా, 4-4:50 మధ్య కూర్చున్న తర్వాత ఒకవేళ మీకు ఉపదేశం ఉంటే ఉపదేశం చేసుకొని, లేదంటే దత్తప్రభు నామము జపం చేసుకోండి. అది నేను చెప్పలేను, ఆయన నామ స్మరణ చేసుకోండి, జపం కాదు, స్మరణ చేసుకొని ముందుకెళ్తూ ఉంటే రాను చెప్పిస్తాడు. ఇంకా వేరే ఉంటే చెప్పేది అవి చేస్తూ మీకు అర్థమవుతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలనేది.
మీరు కూర్చొని 3 డేస్లో మీరే చెప్తారు ఎంత మంచి అనుభవాలు అయినాయి, ఎట్లుంది ఆ రోజంతా అనేది. 3 డేస్ తర్వాత మనకు అర్థమవుతుందండి. ఇవన్నీ నేను అనుభవించి చెప్తున్నానండి. నాకు ఎవరో చెప్పినే కాదు, నేను ఏదో ఈ గ్రంథాలు దొరికాయండి. ఇవి గ్రంథాలు దొరికాయి. దీనికి ప్రమాణం ఉండదు. ఆయనే శ్రీ గురు దత్తప్రభుల ప్రమాణం. ఒకవేళ ప్రమాణం కావాలంటే మీకు ఎవరైనా అట్లా ఇది ఎక్కడ పద్ధతి ఎక్కడ ఉంది అనుకుంటే మీరు యోగ వశిష్టం అని బుక్ తెచ్చుకొని, ఇంత దొడ్డు ఉంటుంది, కనీసం ఇంత ఉంటుంది, ఒక 200 ఉంటుంది, పేజెస్ ఉంటాయి. ఆ బుక్ తీసుకొచ్చుకొని చదువుకోవచ్చు. లేదంటే మన వెనక పెట్టిన వీడియోస్ కూడా చెక్ చేయచ్చు. శ్రీ కార్తవీర్యార్జునికి ఇచ్చిన మార్గం ఏంటిది, ఆయనకు ఇచ్చిన ధ్యాన మార్గము, ఆయన జ్ఞాన మార్గం కానీ ఇలా ఉంది. అయితే ఆయన అస్తమస్తక సంయోగం చేసి ఇచ్చిండండి. మనకు అస్తమస్తక సంయోగం చేసేంత మనము డైరెక్ట్ ఆయన ముందు లేము కదండి. ఆయన కనబడప్పుడు చేస్తాడు. కూర్చోండి 3 డేస్, అర్థమవుతుంది. 3 డేస్ కూర్చోండి. కష్టము అని కాదండి, అది మనం వచ్చింది అందుకు చాలా మన కోల్పోయిన జ్ఞానాన్ని, కోల్పోయిన కాస్మిక్ ఎనర్జీని నింపుకునే కొరకు వచ్చినము ఇక్కడికి. ఇదొక స్టెప్ అండి. ఇది మార్గం. ఇది మీరు మొదలుపెట్టి అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు వితౌట్ అలారం లేస్తారు. లేచి కూర్చుని పెడతాడు. ఆయనే లేపి కూర్చుని పెట్టి మీతో చెప్పిస్తాడు. ఇది పరమ సత్యం అండి. నేను దాన్ని ఏమంటారంటే నేను అనుభవిస్తూ చెప్తున్నా మీకు. నేను ఇవన్నీ దాన్ని ఏమంటారంటే సమాజంలో చుట్టుపక్కల జరిగే అన్ని ఆలోచనలు పక్క జరుగుతాయండి. మనకు నువ్వేందో పరమాత్మ ఏందో అదే అర్థమవుతా ఉంటుంది. ఈ అర్థమయ్యే కొరకే మనం చెయ్యాలి. అది ఎట్లా అంటే అది ఎవరి ఏ బుక్లో కానీ ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. అంటే వాళ్ళు చెప్పినవి మనకు కావాలని ఏం లేదు. నాకు కాలేదని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు 3 డేస్ పట్టింది ఇంకేం అర్థమవుతలేదు అని కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. టైం పట్టచ్చు. 21 డేస్ మినిమం, 41 డేస్ లోపల మనకైతే క్లారిటీ వస్తుంది. మీరు రిలాక్స్ అయిపోయి నాకు పాజిటివ్ మెసేజెస్ మీరు పెడతారు. నేను చెప్పగలుగుతా. నేను 41 డేస్ తర్వాత మీరే చెప్తారు మేము ఎంత ప్రశాంతంగా ఉన్నామో, మాకు ఇలాంటి అనుభవాలు అయినాయి, మహేష్ భాయ్ ఇట్లా అయింది, ఇట్లా జరిగింది, నేను నా నిత్య కృత్యాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి అని ఇట్లాంటి విషయాలన్నీ జస్ట్ ఫస్ట్ ఇతిబాధలు ఇవన్నీ ఎట్లా రిలాక్స్ అవుతున్నాయో, మీ మనసు ఎలా రిలాక్స్ అవుతుందో మీరు ఆఫ్టర్ 41 డేస్ మాత్రం మ్యాక్సిమం చేసిన వాళ్ళు చెప్తారండి. 41 డేస్ చేసిన వాళ్ళు అందరూ చెప్తారు నాకు. 3 డేస్ తర్వాత స్టార్ట్ అయితే ఆల్రెడీ. ఆ తర్వాత నేను ముందు మనకు ఇట్లా ఉంటుంది అనేది చెప్తాను నేను. ఈ తెలియని విషయాలేం కాదండి. ఇప్పుడు నేను చెప్పేది పెద్ద విషయాలేం కాదు. అవి తెలుసు, బాగా మంది తెలుసు. కానీ నాకు దత్తప్రభు మీకు చెప్పుమని చెప్తుండు కాబట్టి నేను చెప్తున్నా. ఇంతే విషయం, ఇంతకన్నా ఏం లేదు. ఇది చాలా గోప్యమైన విషయాలు. కానీ వాళ్ళు చెప్పరు, వాళ్ళ గురువులు ఏదో చెప్పినంటారు. కానీ శ్రీ గురు దత్తప్రభులే అందరూ చెప్పింది. మనకి డైరెక్ట్ వస్తుందండి లింకు. మనకు డైరెక్ట్ ఆయన దగ్గరికి వస్తుంది. అర్థమైందా? డైరెక్ట్ మనకు ఆయన దగ్గరికి వస్తుంది. కాబట్టి మనము ఇంకా స్ట్రాంగ్ తొందరగా అవుతాం. డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పరమాత్మ డైరెక్ట్ వస్తుంది. అట్లా వస్తుంది, అర్థమవుతుంది. మీకు చెప్తా నేను. మీ అనుభవాలు మీరు షేర్ చేస్తూ ఉండండి, నేను చెప్తా ఉంటా ఇంకేమేమి చేయాలనేది. రాను వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేద్దామండి. నేను చెప్తా ఇంకా చాలా పెద్ద విషయాలు ఉన్నాయండి. ఇది మాత్రం ప్రాక్టీస్ చేస్తున్న వారికే శ్రీ గురుచరితామృతం కూడా చేస్తున్న వారికే ఇవన్నీ మనం చెప్పగలుగుతామండి. ఇప్పుడు నేను చెప్పిన విషయం ఇలా ఏం లేదు. మీరు కూర్చుంటేనే మీకు శ్రీ గురు దత్తప్రభుల గురించి మీరు ఆయన దగ్గర వెళ్ళాలని మీకు ఆలోచన వస్తుంది, లేకపోతే రాదు. అప్పుడు నేను చెప్పేది ఏవి కూడా మీకు దగ్గరికి రావు. మీరు యాక్సెప్ట్ అంటే రిసీవ్ చేసుకోరు. కూర్చుంటా ఉంటే క్లీన్ అవుతూ ఉంటే మనలో మైలా వెళ్తూ ఉంటే మన దగ్గరికి ఆయన వస్తూ ఉంటాడు. ఆయన జ్ఞానం వస్తూ ఉంటుంది. ఆయన వస్తాడంటే ఆయన జ్ఞానం వస్తే ఆయన వచ్చినట్టే. ఇది విషయం అండి. మనము చాలా ఈరోజు ఇప్పుడు ఎందుకో కష్టాన్ని చెప్పినాను ఈరోజు వీడియో. సరే ఏందనేది దత్తప్రభుకు తెలుసు. ఇంత మంచి విషయాలు మాట్లాడుకొని ఇచ్చినందుకు శ్రీ గురు దత్తప్రభులకు, పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురు దత్తప్రభులకు కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కృతజ్ఞతలండి. మీరు కూడా ప్రశాంతంగా నా వీడియోస్ వీక్షించినందుకు, ఈ వీడియో మీ పాత వీడియోస్ కూడా అన్ని చూస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు.
దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర దత్త దిగంబర జయ గురు దత్త దిగంబర దత్తార్పణం 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 జయ గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.